సైడ్ విండర్ లేదా హార్నడ్ ర్యాటిల్ స్నేక్స్ అనేది ఈ ప్రపంచంలోని అత్యంత వేగంగా నేల మీద పాకే పాము. ఇవి ఎక్కువగా సౌత్ వెస్టర్న్ యుఎస్ఏలో మరియు నార్త్ వెస్టర్న్ మెక్సికోలోని ఎడారి ప్రాంతాలలో ఉంటాయి. ఒక పాము మాక్సిమం ఎంత వేగంతో వెళ్ళగలదు అనే దానిని బట్టి అన్ని పాముల యావరేజ్ స్పీడ్ ను మనం చెప్పలేం. అయితే బ్లాక్ మాంబా అనేది మాక్సిమం గంటకు 19 కిలోమీటర్ల వేగంతో నేల మీద పాకగలదు. ఇది కొంచెం హైయెస్ట్ గా చెప్తారు. కానీ ఈ హార్నడ్ ర్యాటిల్ స్నేక్ అనేది సుమారు గంటకి 29 కిలోమీటర్ల వేగంతో నేల మీద పాకగలదు. ఇదే ఈ భూమి మీద పాముల జాతుల్లో అత్యంత వేగంగా వెళ్ళగలిగేది. పసిపిల్లలకు డైపర్స్ ఎంత అవసరమో వారి మదర్స్ కు తెలుస్తుంది. పిల్లలకు కంఫర్ట్ గా ఉండి రాత్రిపూట కూడా వెచ్చగా నిద్రించడానికి ఊరకనే బెడ్షీట్స్, క్లాత్స్ పాడవకుండా ఈ డైపర్స్ ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ డైపర్స్ ను కనుగొన్న వ్యక్తి వేరెవరో కాదు, ఒక తల్లి తన పిల్లల కోసం తయారు చేసిన ఒక ఐడియా. అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఇన్వెంటర్ అయిన మేరియన్ డొనోవన్ అనే మహిళకు ఒక బాబు ఉన్నాడు. ఆ పిల్లవాడు పదే పదే మలమూత్ర విసర్జన చేయడం వల్ల బెడ్షీట్స్, క్లాత్స్ పాడయ్యేవి. దీంతో ఆమెకు గంటలు గంటలు బెడ్షీట్స్ అండ్ క్లాత్స్ ను శుభ్రం చేయటమే సరిపోయేది. ఈ విధంగా ఆమెకు చాలా విసుగు వచ్చేది. ఈ విసుగులో ఈమెకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. షవర్ కర్టెన్ ను తీసుకుని దానికి ఒక కవర్ ను వేసి క్లాత్ డైపర్ ను చేసింది. దీంతో మలం లీక్ అవడం గాని పిల్లవాడికి ర్యాషెస్ అవటం కానీ జరగలేదు. అలాగే 1949 నాటికి ఈమె డైపర్స్ మీద 4 పేటెంట్స్ ను పొందుకుంది. తర్వాత ఒక కంపెనీని హైర్ చేసుకుని డైపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పబ్లిక్ కి ప్రొవైడ్ చేసింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె తన కంపెనీను అండ్ పేటెంట్స్ ను కీకో కార్పొరేషన్ కు అమ్మివేసింది. దీంతో ఆమెకు $10 లక్షల మనీ వచ్చాయి. ఈ డబ్బుతో ఆవిడ ఇంకో కొన్ని డే టు డే లైఫ్ కి ఉపయోగపడే 20 వస్తువులకు పేటెంట్స్ ను సంపాదించుకుంది. దీనిని బట్టి ఈవిడ ఒకటే చెప్పింది, నేను కనుగొన్న ఐడియా నలుగురికి ఉపయోగపడుతుంది, తర్వాత అవి కూడా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనం చాలా ట్రైన్ జర్నీస్ చేసి ఉంటాం. మనం జర్నీ చేసే సమయంలో ఎన్నో రైల్వే స్టేషన్స్ ను దాటుకుంటూ పోతాం. ఇలా ట్రైన్స్ దాటుకుంటూ పోయే సమయంలో స్టేషన్ మాస్టర్ ఇలా పచ్చ జెండాను ఊపుతూ ఉంటాడు. అయితే ఇలా ఎందుకు పచ్చ జెండా ఊపుతారు? అంతేకాకుండా ఒకవేళ స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపకపోతే ఏమవుతుంది? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపే సంకేతాన్ని ఆల్ రైట్ సిగ్నల్ అని అంటారు. రైల్వేస్ అనేవి సెమఫోర్ సిగ్నల్స్ ను ఆధారం చేసుకుని ఉంటాయి. ఈ సెమఫోర్ సిగ్నలింగ్ సిస్టమ్ ను బ్రిటిష్ వారు కనుగొన్నారు. అయితే ఇండియన్ రైల్వేస్ లోని అనేక ప్రాంతాలలో వీటిని మీరు చూస్తుంటారు. ఈ ఫోటోలో చూసినట్టుగా ఇండికేటర్ అనేది అడ్డంగా ఉంటే ట్రైన్ ఆగిపోవాలని, ఒకవేళ వెళ్తే ఆ రూట్ లో ప్రమాదం అని గుర్తించాలి. అదే ఇండికేటర్ కింద వైపుగా చూపిస్తూ ఉంటే ఆ లైన్ క్లియర్ అని అర్థం, అంటే ట్రైన్ ఆ మార్గంలో వెళ్ళవచ్చు. ఈ విధంగా స్టేషన్ మాస్టర్ సెమఫోర్ సిగ్నల్ ను ఆధారం చేసుకుని రూట్ క్లియర్ వెళ్ళవచ్చు అనే దానికి గుర్తుగా ఇలా పచ్చ జెండాను ఊపుతారు. ఆల్రెడీ ట్రైన్ డ్రైవర్ సెమఫోర్ సిగ్నల్స్ ను గుర్తించుకునే వెళ్తూ ఉంటాడు. కానీ స్టేషన్ మాస్టర్ కూడా పూర్తి కన్ఫర్మేషన్ చెప్తాడు. ఒక్కోసారి ట్రైన్ బోగీస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పట్టాలు సరిగ్గా లేకపోయినప్పటికీ సెమఫోర్ సిగ్నల్స్ లో గ్రీన్ కలర్ ఉండి రూట్ క్లియర్ అని చూపించినా సరే స్టేషన్ మాస్టర్ గనుక ఎర్ర జెండాను ఊపితే ట్రైన్ ఆగిపోవాల్సిందే. కేవలం స్టేషన్ మాస్టరే కాదు, లెవెల్ క్రాసింగ్ గేట్ కీపర్స్, 2 ట్రైన్స్ ఒకేసారి ఒకే ప్రాంతంలో క్రాస్ అవుతున్నప్పుడు 2 ట్రైన్స్ లోని డ్రైవర్స్ కూడా పచ్చ జెండా ఊపాలి. అయితే ఒకవేళ స్టేషన్ మాస్టర్ ఎలాంటి జెండా ఊపకపోతే ఏమవుతుందో తెలుసా? చిన్న చిన్న స్టేషన్స్ లో ఊపకపోతే ఒకసారి చెప్పి గుర్తు చేస్తారు. అదే జంక్షన్స్ లాంటి పెద్ద స్టేషన్స్ లో జరిగితే వారికి ఫైన్ పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా జెండా ఊపకుండా ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఊపకపోతే చిన్న చిన్న ఫైన్స్ విధించే అవకాశాలు ఉండవచ్చు. 1937లో ఒక ప్రాంతంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పొగమంచు కారణంగా కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది, లేదా కొంతసేపు మ్యాచ్ను రద్దు చేశారు. కానీ ఆ మ్యాచ్లోని గోల్ కీపర్కు మ్యాచ్ను రద్దు చేశారని తెలియక 15 నిమిషాల పాటు గోల్ కీపింగ్ పొజిషన్లో అలానే నుంచొని ఉన్నాడు. మ్యాచ్ రద్దయిన విషయం కూడా అతనికి తెలియదంటే ఫుట్బాల్ మ్యాచ్ మీద అతనికి ఎంత ఆసక్తి ఉందో అలాగే ఆ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. చివరికి అక్కడికి ఒక పోలీసు వచ్చి మ్యాచ్ రద్దయింది అని చెప్తే తప్ప అతనికి తెలియలేదు.
ఫ్రెండ్స్, మనం కొన్ని ఎలక్ట్రానిక్ కేబుల్స్ ని చూస్తే వాటి చివరి భాగంలో ఈ విధంగా గుబ్బలాగా ఉంటుంది. దీనిని ఫెర్రైట్ బెడ్ లేదా ఫెర్రైట్ క్లాంప్ అని అంటారు. అయితే దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటువంటి కేబుల్స్ ఉన్న డివైస్ దగ్గర చాలా ఇతర కేబుల్స్ లేదా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి. వాటి నుంచి ఎన్నో రేడియో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అవి పొరపాటున కేబుల్స్ మీద పోతే వాటి కనెక్టివిటీ పోతుంది, అంటే ఆ డివైస్ సరిగ్గా పనిచేయదు. అయితే ఈ ఫెర్రైట్ బెడ్ అనేది అటువంటి ఇతర రేడియో సిగ్నల్స్ ను వాటిలోకి రాకుండా బ్లాక్ చేస్తుంది. కేవలం ఒక కేబుల్ అయితే పర్వాలేదు, చాలా కేబుల్స్ అండ్ చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇటువంటి కేబుల్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ ఫెర్రైట్ బెడ్ ను సెమీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు. దీని తయారీలో ఐరన్ ఆక్సైడ్ మిశ్రమాన్ని మరియు ఇతర లోహాలను ఉపయోగిస్తారు. దీని పై పొరకి సాధారణ ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు. ఈఎంఐ అండ్ ఆర్ఎఫ్ఐ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫిరెన్స్ అవ్వకుండా నిరోధించడానికి వీటి తయారీ చాలా ఖర్చు తక్కువ. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఎలాగో వీడియోని చూస్తున్నారు కాబట్టి ఎవరికైతే వీడియో నచ్చింది అనుకుంటే వారు ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. టెంప్టేషన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ వస్తువు వద్దు అన్నప్పుడు కూడా పొరపాటున దాన్ని చూసినప్పుడు ఆశతో దాన్ని తీసుకుంటాం. కంటికి అందమైనవి, నోటికి రుచికరమైనవి చూసినప్పుడు పొందకుండా ఉండలేం. అయితే అది నాకు వద్దు, నేను దాన్ని తీసుకోకుండా ఉండగలను అనేది సెల్ఫ్ డిసిప్లిన్ క్రిందకి వస్తుంది. అయితే సెల్ఫ్ డిసిప్లిన్ లో మొదటి భాగం ఏంటంటే ఆకలి. మనం తినే వస్తువులను కంట్రోల్లో తినకపోతే ఏమి తినాలో ఏమి తినకూడదు అనే విషయంపై నియంత్రణ కలిగి ఉంటే మనం అన్ని విషయాలపై నిగ్రహంగా ఉంటాం. ఫ్రెండ్స్, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి పాకెట్ మనీను ఎంత ఇస్తారు? రూపాయి, 2 రూపాయలు లేదా ప్రెజెంట్ అయితే 10 రూపాయలు కూడా ఇస్తారు. ఒకవేళ మన తల్లిదండ్రులు కోటీశ్వరులు అయితే రోజుకి 1000 రూపాయలు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ భార్య అయిన నీతా అంబానీ వాళ్ళ పిల్లలకు కేవలం 5 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేది. అంత ధనవంతులు కేవలం 5 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వటం ఏంటి అని మనం ఆశ్చర్యపోవచ్చు. నీతా అంబానీ గారు ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ పిల్లల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, మా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం వారికి 5 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేదాన్ని. దానితో వారు క్యాంటీన్లో ఖర్చు పెట్టేవారు. ఒకరోజు మా పెద్ద కొడుకు అనంత అంబానీ నా దగ్గరకు వచ్చి ఇక నుంచి నాకు 10 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తీరా నీకు ఎందుకు 10 రూపాయలు ఇవ్వాలి అని అడగగా దానికి అనంత అంబానీ మా స్కూల్లో మా ఫ్రెండ్స్ 5 రూపాయల కాయిన్ తీసుకువచ్చి అంబానీ ఏమైనా బిచ్చగాడా అని నవ్వి హేళన చేసేవారు. అప్పుడు నీతా అంబానీ గారు, మా అమ్మగారు మమ్మల్ని చాలా డిసిప్లిన్ గా పెంచారని, సంవత్సరానికి 4 సార్లు మాత్రమే బయటికి వెళ్లటానికి అనుమతించేవారని, మరియు అస్సలు పాకెట్ మనీ అనేది ఇచ్చేవారు కాదని చెప్పింది. నిజంగా మనం ఈ రోజుల్లో చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బు ఇవ్వడం వల్ల వారికి డబ్బు విలువ తెలియట్లేదు. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయాల్సిన బాధ్యత మనదే. ఫ్రెండ్స్, మనం పాలను మరిగించినప్పుడు పాలపై పొంగు వచ్చి నురగలాగా ఉప్పొంగుతుంది. కానీ నీటిని మరిగించినప్పుడు ఎటువంటి నురగ రాదు. ఈ ప్రశ్నను సివిల్స్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు. అయితే దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలల్లో 83% వాటర్, 5% ప్రోటీన్, 5% షుగర్, 7% ఫ్యాట్ ఉంటుంది. మనం పాలను మరిగించినప్పుడు అందులో కొవ్వు పదార్థం నీటి కంటే తేలికైపోతుంది. తర్వాత అది పాలపైన ఒక పొరలాగా మారుతుంది. ఈ సమయంలో పాలను మరిగించినప్పుడు వచ్చే నీటి ఆవిరి ఆ కొవ్వు పొర క్రింద చిక్కుకొని బబుల్స్ లాగా తయారవుతాయి. ఈ విధంగా పాలను కంటిన్యూస్ గా 100 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ వద్ద మరిగించినప్పుడు ఎక్కువ నీటి ఆవిరి ఎక్కువ బబుల్స్ లాగా ఏర్పడి ఆ కొవ్వు పదార్థాన్ని పొంగిపోయేలా చేస్తుంది. అదే మనం నీటిని మరిగించేటప్పుడు నీరు ఆవిరి రూపంలో మారి బౌల్ యొక్క మూత కింద భాగంలో తేమ రూపంలో అతుక్కునిపోతుంది. అందుకే మనం ప్లేట్ను తీసినప్పుడు నీరు చుక్కలు చుక్కలుగా ప్లేట్ క్రింద భాగంలో కనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను తెలియజేయటం కోసం ఈ రోజుల్లో చాలా మంది రకరకాలుగా వారి ప్రేమను ప్రపోజ్ చేస్తున్నారు. ఒకరు ఏకంగా ఖరీదైన యాపిల్ ఐఫోన్ కొని వాటిని లవ్ సింబల్ ఆకారంలో ఉంచి ప్రపోజ్ చేస్తే, కొందరు ఫ్లవర్స్ లేదా ఖరీదైన వస్తువులు ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. అయితే జపాన్కి చెందిన యషుషి టకాషి అనే ఆర్టిస్టు తన గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేయటం కోసం ఏం చేశాడంటే
2008లో నట్సుకి అనే తన గర్ల్ ఫ్రెండ్ కు మ్యారేజ్ ప్రపోజల్ చేయటం కోసం గూగుల్ ఎర్త్ ను ఉపయోగించుకుని హొకైడో అనే ఐలాండ్ లో దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా కష్టపడి 7163.7 కిలోమీటర్ల దూరం జీపీఎస్ ను ట్రాక్ చేసుకుంటూ నడిచి మ్యారీ మీ అనే పదం వచ్చేటట్టు జీపీఎస్ ఆర్ట్ ను క్రియేట్ చేశాడు. ఈ ఆర్ట్ ను ఉపయోగించుకొని తన గర్ల్ ఫ్రెండ్ కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. జీపీఎస్ ను ఉపయోగించుకొని చేసిన వరల్డ్ లార్జెస్ట్ ఆర్ట్ గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. గూగుల్లో కొత్తగా ఉద్యోగానికి వచ్చిన ఎంప్లాయీస్ ను నూగ్లర్స్ అని పిలుస్తారు. చాలా మంది గుట్కా పాన్నములి రోడ్డు మీద గోడల మీద వచ్చిపోయే వాహనాల మీద ఊయటం చేస్తుంటారు. అలా ఆ ప్రాంతంలో మచ్చలు కనపడుతూ చూడటానికే చిరాకు పుడుతుంది. ఈ విధంగా చాలా మంది ట్రైన్స్ మీద బస్సెస్ మీద ఊసినప్పుడు వాటిని ప్రభుత్వం వర్కర్స్ ను పెట్టుకుని క్లీన్ చేస్తుంది. అయితే ఇండియన్ రైల్వేస్ రైళ్ల మీద ఇలా పాన్ టొబాకోను నమిలి ఊసిన మచ్చలని శుభ్రపరచడానికి ఒక సంవత్సరానికి సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఫ్రెండ్స్, కేవలం కొంతమంది చూపించే నిర్లక్ష్యం వల్ల ఎన్నో కోట్ల రూపాయలు మరియు నీరు అవసరం. ఇతర దేశాలలోని రైల్వే వ్యవస్థ ఎంత క్లీన్ గా ఉంటుందో మనకు అనవసరం, కానీ మన దేశ రైల్వేను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే. ఫెరారీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఫెరారీ కార్స్ ను కొనటానికి అస్సలు అనుమతి లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.